ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 49వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ఇంతకుముందు శ్లోకంలో భగవానుడు సమత్వ బుద్ధి యోగమని, కర్మలను యోగనిష్టయందుండి ఆసక్తిని అభిమానమును వదిలి కార్యము సిద్ధింపకునను సమభావము కలిగి కర్మలు ఆచరించాలని చెప్పారు. ఈ శ్లోకంలో భగవాన్ ఏం చెప్తున్నారంటే, కామ్య కర్మమును వీడి సమత్వ బుద్ధితో కూడినటువంటి కర్మము అవలంబించేలాగా బోధిస్తున్నారు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్య కృపణా ఫలహేతవః. ధనంజయ, ఓ అర్జున, బుద్ధియోగాత్ సమత్వ బుద్ధితో కూడినటువంటి నిష్కామ కర్మము కంటే కర్మ ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మము దూరేణ మిక్కిలి, అవరం హి తక్కువ కదా. కాబట్టి బుద్ధౌ ఆ సమత్వ బుద్ధి యందు శరణం ఆశ్రయమును అన్విచ్ఛ అభిలషింపము ఫలహేతవ ఫలమును కోరువారు కృపణాహ అల్పులు లేదా దీనులు. తాత్పర్యం అంటే, ఓ అర్జున, సమత్వ బుద్ధితో కూడినటువంటి నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడినటువంటి కామ్యకర్మము చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైనటువంటి అటువంటి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపము. ఫలమును కోరువారు అల్పులు లేదా దీనులు. చిన్న వ్యాఖ్యం అంటే, అర్జునుడిని సంబోధించడానికి ధనంజయ అనేటువంటి పదం ఇక్కడ వరుసగా 2 శ్లోకాలు కూడా ప్రయోగించటం మనం గమనించదగినటువంటి విషయం. భౌతిక ధనమునే కాక జ్ఞానధనమును యోగధనమును కూడా జయింపుము ఓ అర్జున అని సూచిస్తుందన్నమాట. జై శ్రీకృష్ణ. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.